చూడండి, ఈరోజు మా పెరట్లో కొన్ని మొక్కలు చూపిస్తాను. మీకు ఈ మొక్కను చూడగానే చిన్న వయసు గుర్తొచ్చిందా? టచ్ మీ నాట్, టచ్ మీ నాట్ అంటూ ఆడుకునేవాళ్ళం కదా చిన్నప్పుడు. నాకైతే నా చిన్న వయసు గుర్తొచ్చిందండి. ఏంటంటే స్కూల్లో చదువుకునేటప్పుడు నేను పాడేరులో చదువుకున్నాను, విశాఖపట్నం జిల్లా. అక్కడ పిల్లలందరం కూడా గ్రౌండ్ చుట్టూ ఈ మొక్కలు ఉండేవి. టచ్ మీ నాట్ ముట్టుకోగానే ఆకులు ముడుచుకుపోయాయి అనమాట. అంత సిగ్గుపడుతున్న మొక్క. మన మొక్కలకి ప్రాణం ఉందని తెలియటం కోసం నేను ఈ మొక్కను చూపిస్తున్నానండి. మన మొక్కలకి ప్రాణం ఉండబట్టే అంత చక్కని కాయలు, పండ్లు, పూలు దినదిన ప్రవర్ధమానంగా పెరగటం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనతో మాట్లాడుతూ ఉంటాయి. ఇవి చాలా సిగ్గుపడిపోయే మొక్క అనమాట ఈ మొక్క. ఇది చూడండి, గలిజేరు, తెల్ల గలిజేరు. ఈ మొక్కను గుర్తించడం చాలామందికి కష్టమవుతుంది. నేను ఈ చిన్న పూలు చూపిస్తున్నాను చూడండి. ఆ పూను చూసి మీరు ఈ ఆకును గుర్తించండి. ఇది పప్పులో వేసుకోవచ్చు. కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరిగిపోతాయి. ఎలాంటి కిడ్నీ వ్యాధులైనా కూడా చక్కగా తగ్గుతాయి అన్నమాట. షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలా మంచి మెడిసిన్ అండి ఇది. దీన్ని ఆకుకూరగా మనం ఉపయోగించుకోవచ్చు. ఇంక ఇదైతే నేలవేము లేదా నేల ఉసిరి అంటారు. దీనికి చిన్న ఆకు వెనక భాగంలో చిన్న చిన్న బుడిపిల్ల కాయల్లా ఉంటాయన్నమాట. ఇది మరి చాలా వ్యాధులకి మంచి ఔషధం అని మనకి ఆయుర్వేద వైద్యులు చెప్తారు. వైద్యం తెలిసిన మన అమ్మమ్మలు, నాన్నమ్మలు అందరూ కూడా చెబుతూ ఉంటారు. ఇదేంటంటే కామెర్లు అంటే మనకి పచ్చ కామెర్లు అవి వస్తాయి కదండి. అలాంటప్పుడు ఈ ఆకుని నూరి మెత్తగా పేస్ట్ చేసి దానిలో పాలు కానీ పెరుగు కానీ కలిపి 3 రోజులు దీన్ని ఔషధంగా ఇస్తారు. అలా ఇచ్చిన వెంటనే కూడా జాండీస్ అనేది తగ్గిపోతుంది అని చెప్తారనమాట. నిజంగా కూడా మా ఊర్లో వైద్యులు ఇలాగిస్తారు, అంటే ఇంటి దగ్గర వైద్యం చేసేవాళ్ళు అనమాట. ఇది చూడండి, వామాకు. ఈ వామాకును మనం అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కఫం పెరిగిపోయిన దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటి వాటికి కషాయంగా తాగొచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఈ ఆకుతో చక్కగా బజ్జీలు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన పెరట్లో ఈజీగా పెంచుకోవచ్చండి. చివరిగా ఒక మొక్క చూపిస్తాను. అదేమో చెట్టు మిరియాలన్నమాట. మాకు అక్కడ నుండి, ఎక్కడంటే కేరళ నుండి మా సిస్టర్ తీసుకొచ్చారు. లాస్ట్లో కనిపిస్తుంది, ఒక్కసారి చిన్నగా కనిపించింది. ఒకసారి చూడండి అందరూ. అది ఇంకా మనకి కాయలు కూడా వస్తున్నాయి.